హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాయర్ పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి మనోజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు మనోజ్ అయితే, మొత్తానికి మనకు అనుకున్నట్టు డీల్ అయితే ఓకే అయ్యింది. ఆ బాలుగాడి వల్ల డీల్ ఓకే అవదేమో అనుకున్నాను అని అంటూ ఉంటాడు. డీల్ ఓకే అయ్యింది కదా అని ఆనందపడకు, దాన్ని సరిగ్గా చూడాలి కదా. నువ్వు బిజినెస్ని పైకి తీసుకువచ్చి నువ్వు బాగా చేస్తేనే ఆ డీల్ ఓకే అవుతుంది, మనకి ఎప్పటికీ కూడా ఉండిపోతుంది. అంతే తప్ప బద్ధకంగా ఉంటే ముందుకు వెళ్ళలేము. బిజినెస్లో ఈ మధ్య మనకి కొంచెం లాసే వచ్చింది. అలాగే ఆ కల్పన ఇచ్చిన డబ్బులన్నీ కూడా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే మనం ఎలాగైనా సరే వాటిని కాపాడుకోవాలి. నువ్వు బిజినెస్లో ఎప్పుడు లాభాలు తీసుకొస్తావో, మనం కల్పన దగ్గర తీసుకున్న ఆ 48 లక్షలు ఎప్పుడు తీస్తామో, ఆ డబ్బులు తీయకపోతే ఈ నిజం బయటపడితే ఖచ్చితంగా బాలు మనల్ని బ్రతకనివ్వడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి మనోజ్ మాటల్ని మీనా అయితే వినేస్తుంది. ఇక మీనా వినేసి, అంటే మనోజ్ దగ్గర డబ్బులు కొట్టేసిన ఆ అమ్మాయి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేసిందనమాట. కానీ వీళ్ళిద్దరూ ఆ నిజాన్ని దాచిపెడుతున్నారా అని అనుకుంటూ ఉంటుంది మీనా. అసలు ఆ అమ్మాయి వీళ్ళకి డబ్బులు ఎలా ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చిందో తెలియడం లేదే, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా. అయితే అలా అనుకున్న మీనా, సాక్ష్యాలు లేనిదే నేను నిజాల్ని బయట పెట్టలేను, అలాగని ఈయనకి చెప్తే ఈయన ముందే ఆ మనోజ్ని కొట్టేస్తారు. కొట్టేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. సాక్ష్యాలతో సహా అందరి ముందు వీళ్ళు చేసిన మోసాన్ని బయట పెట్టాలి. బయట పెడితేనే, సాక్ష్యాలు చూపిస్తేనే అందరూ కూడా నమ్ముతారు. లేకపోతే అప్పుడు హాస్పిటల్లో తను సెకండ్ ప్రెగ్నెన్సీకి చూస్తుందని నేను చెప్పినప్పుడు ఎంత పెద్ద గొడవ అయింది. అప్పుడు రోహిణి మాట మార్చేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకని రోహిణి బండారం మోసం బయటపడాలంటే ఖచ్చితంగా నేను సాక్ష్యాలు సంపాదించాలి. మరి ఆవిడ ఎప్పుడు డబ్బులు ఇచ్చిందో ఏమీ తెలియదు కదా అని అనుకుంటూ ఉంటుంది మీనా. అంటే ఆ రోజు వాళ్ళ నాన్న 25 లక్షలు పంపించాడని మావయ్యకి అత్తయ్యకి బట్టలు తీసుకొచ్చింది. ఆ రోజే ఇదంతా జరుగుంటుందా అని అనుకుంటూ ఉంటుంది మీనా. ఆ రోజు జరిగితే మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఇక పువ్వులు డెలివరీ ఇవ్వడానికి అయితే వెళ్తుంది. అలా పూలు డెలివరీ ఇవ్వడానికి పోలీస్ ఆఫీసర్ ఇంటికైతే మీనా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, ఏంటమ్మా మీనా, ఈ మధ్య కనిపించడమే మానేశావు, మీ ఆయన ఇప్పుడు తాగుడు మానేసి బాగానే ఉంటున్నాడా అని అడుగుతూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్. అయితే అవును బాబాయ్, బాగానే ఉంటున్నారు, మీరు క్యాంపు నుంచి ఎప్పుడొచ్చారు బాబాయ్ అని అడుగుతూ ఉంటుంది మీనా పోలీస్ ఆఫీసర్ని. నేనా రాత్రి వచ్చానమ్మా అని అంటూ ఉంటాడు. బాబాయ్ని అడిగితే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకుంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ని, బాబాయ్ మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతూ ఉంటే, చెప్పమ్మా ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బాబాయ్, మా బావగారు మనోజు ఒక అమ్మాయి మోసం చేసి 40 లక్షలు తీసుకువెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అయితే కెనడాలో ఉంటుంది. ఆ అమ్మాయి ఎక్కడో కెనడాలో కంపెనీ పెట్టుకుందని విన్నాము. కానీ ఈ మధ్యకాలంలో మా బావగారికి డబ్బులైతే ఇచ్చేసింది. డబ్బులు ఇవ్వడంతో అప్పుడే ఇంకా వీళ్ళు మాకు ఇంట్లో చెప్పకుండా వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు ఆ డబ్బులతో. ఇప్పుడు ఆ విషయాన్ని నేను అందరికీ చెప్పాలన్నా నా దగ్గర సాక్ష్యాలు లేవు బాబాయ్, ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఆ విషయం అని అడుగుతూ ఉంటుంది మీనా. ఒక్కసారి మీ బావగారి ఫోటోని పంపించమ్మా నా ఫోన్కి, చూస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సుమతికి ఫోన్ చేసి సుమతి ఫోన్లో నుంచి మనోజ్ రోహిణి ఫోటోలను అయితే పెట్టమంటుంది ఇన్స్పెక్టర్కి. అప్పుడే ఇక అతనైతే చూస్తాడు. అతని చూసి, ఏంటమ్మా వీళ్ళ అని అంటూ ఉంటే, ఏంటి బాబాయ్ వీళ్ళు మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, ఎందుకు తెలీదమ్మా, వీళ్ళు ఒకరోజు పోలీస్ స్టేషన్లో రచ్చ చేశారని నా తోటి ఇన్స్పెక్టర్ అయితే చెప్పాడు. వీళ్ళ ఫోటోల్ని నాకు చూపించాడు, అందుకని నాకు తెలుసు అని అంటూ ఉంటే, అవునా బాబాయ్, అవునమ్మా,
కల్పన అనే అమ్మాయి నిజంగానే వీళ్ళకి వడ్డీతో సహా 48 లక్షలు ఇచ్చింది. దానికి సాక్షి సంతకం కూడా ఎవరో పెట్టారని కూడా చెప్పారు. వాళ్ళ తరపు లాయర్ కూడా ఉన్నాడు. అంటే ఆ అమ్మాయి తరపు లాయరు మొత్తం మీ బావగారు అకౌంట్కి కొట్టింది ఆవిడ డబ్బులైతే అని అంటూ ఉంటాడు. అయితే అకౌంట్లో మీ నాన్న వేసిన డబ్బులు మనోజ్ అకౌంట్లోకి ఎలా వెళ్ళాయి అని మా ఆయన అప్పుడు ఆరా తీశారు. అప్పుడు కూడా వాళ్ళు తడబడ్డారు కానీ నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటే అదేనమ్మా నిజం, వాళ్ళంతకీ అబద్ధం చెప్పారు అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఎలాగైనా సరే సాక్ష్యాలతో సహా వాళ్ళే డబ్బులు తీసుకున్నారని నిరూపించాలి బాబాయ్, ఇది నాకు చాలా ముఖ్యం అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి రేపొద్దున్నే నేను సాక్ష్యాలతో మీ ఇంటికి వస్తాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఈలోపు మీ ఆయనకి ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ నాతో చెప్పలేదని అంటాడు అని అనగానే తప్పకుండా చెప్తాను బాబాయ్ అని అంటూ ఇక మీనా అయితే బాలుకి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే బాలు అయితే వీడింత మోసం చేస్తాడని అనుకోలేదు మీనా అని కోపంతో రగిలిపోతూ కొట్టడానికైతే వెళ్తాడు. మీరు ముందే చెప్తే ఇలాంటి పని ఏదో చేస్తారని నాకు అనిపించి నేను చెప్పలేదు. అందుకని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన్ని సహాయం అడిగాను. ఆయన ఆ కల్పన తరపు లాయర్ని తీసుకొస్తానని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా. ఇక పోలీసు ఆఫీసర్ అయితే మీనాకి మాట ఇచ్చిన ప్రకారమే కల్పన లాయర్ని తీసుకొని వస్తాడు. అప్పుడే మనోజ్, రోహిణి ఇక ఆ లాయర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మీరు ఇక్కడికి వచ్చారని అడుగుతూ ఉంటే ఆ రోజు మీరు కల్పన మేడం దగ్గర 48 లక్షలు తీసుకున్నారు కదా, దానికి సంబంధించి మీరు ఒక సంతకం పెట్టాలి అని లాయర్ అయితే నాటకం ఆడతాడు. అప్పుడే రోహిణి అయితే సంతకాలన్నీ మొన్నే పెట్టేశాం కదా, ఇంకేం సంతకాలు పెడతాం అని రోహిణి అంటుంది. అప్పుడే సత్యం, ప్రభావతి అయితే వస్తారు. ఎవరు మీరు, ఏంటి లాయర్ గారు, ఎందుకు వచ్చారు, ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటే వీళ్ళు కల్పన అని అమ్మాయి దగ్గర, తను కెనడాలో ఉంటుంది, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఈ అబ్బాయిని మోసం చేసి అమ్మాయి డబ్బులు పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే 48 లక్షలు ఇతని అకౌంట్లోకి వేసింది అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి, సత్యం అయితే. అదేంటి అమ్మాయి వెళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కదా, మీరేంటి ఇచ్చారని చెప్తున్నారు అని అంటూ ఉంటే మీకు ఇతను నిజం చెప్పలేదు, అందుకని మీకు ఈ విషయం తెలీదు. ఆ అమ్మాయి మొత్తం వడ్డీతో సహా 48 లక్షలు ఇచ్చింది అని అనగానే ఈ అమ్మాయి ఆ రోజు మరీ గట్టిగా కూడా అడిగింది ఆ అమ్మాయిని అని అంటూ ఉంటాడు లాయర్. అయితే ఏమ్మా అంత నీతి నిజాయితీగా చెప్పావు, మా మామగారు రక్తం చిందించి కష్టపడిన డబ్బంతా ఇది మింగేసిందన్నావు, మరి మీ మొగుడి పెళ్ళం ఇద్దరు ఆ 48 లక్షలు అకౌంట్లో పడేసరికి ఇంట్లో కూడా ఒక విషయం కూడా చెప్పకుండా 48 లక్షలు మీరు మింగేశారా అని లాయర్ అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి ఇక మనోజ్ని గట్టిగా నిలదీస్తుంది. ఇక మనోజ్ అయితే నిజం చెప్పడంతో, చూసావు ప్రభా, ఇప్పటి వరకు నీ పెద్ద కోడలు జైల్లో ఉన్న వాళ్ళ నాన్నే 25 లక్షలు పంపించాడనుకున్నావు, కానీ ఇది నీ భర్త రక్తమని, రక్తం చిందించి కష్టపడిన డబ్బు అని నువ్వు తెలుసుకోలేకపోయావు. వీళ్ళు నాటకం అంతలా ఆడారు అని అంటూ ఉంటాడు సత్యం. చూసావు నాన్న, వీళ్ళ భార్య కూడా ఎంత మోసం చేశారో, కోటీశ్వరాలు అని అంటారు కదా, తను ఇంత మోసం చేస్తుందేంటి ఇన్ని లక్షలకు కూడా అని అంటూ ఉంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా రోహిణి బండారం అయితే బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.